వారికి బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. పేషెంట్స్ అందరూ కూడా ఆ యొక్క తెలిసి మేము కూడా వస్తాము కూడా రావాలి. వచ్చిన ప్రతి పేషెంట్ ఆ టెంట్ వాళ్ళకి టోకెన్ ఇస్తుంది. తర్వాత టోకెన్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది. కూర్చోబెట్టమ్మా. సార్ ప్లీజ్ మేడం 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 సైడ్ మేడం గారు బీపీ టాబ్లెట్ తప్ప షుగర్ కేం వాడాలి. అందరూ కూడా అదర్ రూమ్ లోకి రావాల్సింది వచ్చాను. వేణు గారు బ్రీఫ్ చేస్తారు. వాళ్ళందరికీ దిశానిర్దేశం జరుగుతుంటుంది. ఓన్లీ డాక్టర్స్ అందరూ కూడా అదర్ రూమ్ లో ఉన్నటువంటి అక్కడికి ఛాంబర్ లోకి వస్తే వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 20వ తారీఖు మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి బర్త్డే. కృష్ణరాజు గారి బర్త్డే అంటే మన వాస్తవ్యులు ఈ గ్రామ ప్రజలందరికీ పెద్ద పండగలాగా ఉండేది. ఈరోజు ఆయన తలుచుకుంటూ మనం ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇది. కృష్ణరాజు గారు లేకుండా లేరు అనే పదం నేను మాట్లాడకూడదు. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. మరి ఆయన ఈరోజు మన మధ్య లేరు. అయినా కూడా ఆయన జ్ఞాపకాలతో మనందరం ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఈ ప్రాంత వాస్తవులకి ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనేది కంటిన్యూ చేయాలని పిల్లలు, నేను, బాబు, నా వెనుక ఉన్న కృష్ణరాజు గారి అభిమానులు, అలాగే డాక్టర్ వేణు గారు లండన్ నుంచి, డాక్టర్ వర్మ గారు, మా అబ్బాయి మాధవ్, అందరూ, మాధవ్ నాయుడు గారు, వీరంతా భీమవరం నుంచి వచ్చారు, తర్వాత ఏమో కాకినాడ నుంచి వచ్చారు, మొగల్తూరు, వీరందరూ నాకు కృష్ణరాజు గారు లేరనే ఫీలింగ్ నాకు ఇక్కడికి వస్తే లేదు. ఎందుకంటే వారందరూ వచ్చి కృష్ణరాజు గారి గురించి మాట్లాడుతూ ఆ మాటల్లో ఆయన ఇక్కడే మన మధ్యలో ఉన్నారు. అలాగే ప్రభాస్ గారు కూడా నాకు ఎంతో వెన్నంటి నన్ను ప్రోత్సహించి మీరు ఇలా ఉండకూడదు, ముందుకు వెళ్ళి పెదనాన్నగారు ఆశయాలను ముందుకు నడిపించాలి, మీరు అక్కడ ప్రజలందరికీ కూడా మీరు దన్నుగా ఉండాలి అని చెప్పడం వల్ల ఇది ఫస్ట్ ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మొగల్తూరు నుంచే మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నాం. కృష్ణరాజు గారు మన వేణుగారు చెప్పినట్టుగా 4 సంవత్సరాల కిందటే మీరు వేణుగారు, డాక్టర్ వేణు గారు అంత సింపుల్గా కనిపిస్తారు మనకి. వరల్డ్లోనే ఆయన నెంబర్ 1 డాక్టర్. అమెరికా నుంచి, రష్యా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే 6 months నుంచి వెయిట్ చేయాలి. అంత గొప్ప డాక్టర్ ఆయన. కానీ ఆయన చూస్తే అంత వెరీ సింపుల్. లండన్ నుంచి హైదరాబాద్లో దిగుతారు. ఫ్లైట్ దిగిన నిమిషం నుంచి కూడా ఆయన ప్రతి పేషెంట్ని నన్ను ఫోన్ చేసి అడుగుతారు, మేడం ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారా, నాకు కొంచెం ఒక 15-20 minutes టైం ఉంది, ఈ టైంలో వచ్చి ఆయన చూస్తాను అంటారు. అసలు అట్లాంటి డాక్టర్ గారిని నేను అసలు ఎక్కడ చూడలేదు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ డాక్టర్ గారు మన ఊర్లో మన ప్రజలందరూ మనందరూ అదృష్టం చేసుకున్నట్టు అట్లాంటి డాక్టర్ గారు మనకు దొరికారు. దానికి తోడు ఆయనకి సపోర్ట్గా మన
ఈ ప్రాంతంలో ఎక్కడ పేషెంట్స్ ఉన్నారు ఏంటని తెలియాలి అంటే మన ఒక్కరి వల్లే సాధ్యం కాదు. దానికి డాక్టర్ వర్మ గారు చాలా గొప్పగా ఆయన, నేను డాక్టర్ వర్మ గారు ఇలా కృష్ణరాజు గారు బర్త్డే రోజు మొగల్తూరులో ఇలాగ వైద్యం చేయించాలనుకుంటున్నాము వేణుగారు ఆధ్వర్యంలో అంటే, మీరు నాకు చెప్పి నెంబర్లు ఇచ్చి మీరు మర్చిపోండి మేడం అన్నీ నేను చూసుకుంటాను అని ఆయన ఏ మాట అయితే చెప్పారో ఈ రోజు వరకు మొత్తం అంతా మేము జస్ట్ రావడం చూసుకోవడం వరకే అంతా ఆయన కోఆర్డినేట్ చేశారు. డాక్టర్ వేణుగారు మన వర్మ గారు అండ్ మా పెద్దమ్మాయి సాయి ప్రసిద్ధ, వీళ్ళు ముగ్గురే మాట్లాడి ఎక్కడ పేషెంట్లు ఉన్నారు ఏంటి అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా. తర్వాత నాకు మా మొగల్తూరు గ్రామ ప్రజలు కూడా చాలా సహకరించారు. అందరూ కూడా మేడం గారు మీకు ఏం కావాలన్నా మేము అందరం ఉన్నాం, మేము చేస్తామనే ధైర్యాన్ని మీ అందరూ ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. ఈ క్యాంపు ఈరోజు మేము మొదలు పెట్టాం, ఇంకో గంటలో మొదలవుతుంది. పేషెంట్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వైద్యం బాగా అందించాలనే ఉద్దేశంతో మేమందరం ముందుకు సాగుతున్నాం. దాని అందరికీ మీ అందరూ కూడా సహకరించండి. కృష్ణరాజు గారు మనలోనే ఉన్నారు, ఆయనకి ఏం కావాలి మీ అందరికీ ఏం కావాలన్నా అక్కడుండి కూడా ఆయన అన్నీ నడిపిస్తారు. ఆయన చెప్పిన ప్రకారంగా అన్నీ జరుగుతాయి. సో ఇది ఈ రోజు నుంచి ఆగిపోకుండా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మన భీమవరం నుంచి కూడా జస్టిస్ శేషాయి గారు, ఆయన జడ్జి గారు ఇలా చేస్తున్నామని వినగానే ఆయనకు వేరే పని ఉన్నా గారు మిసెస్ గీత గారిని